పేదల ఆకలి తీర్చడమే కూటమి సర్కార్ ధ్యేయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్ భవనాన్ని ప్రారంభించి స్వయంగా మంత్రి స్వామి చేతుల మీదుగా కూడా ₹5 భోజనాన్ని వడ్డించారు. గత సర్కార్ పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్పై విషం చిమ్మిందంటూ కూడా ఆయన ఆరోపించారు. యాచకులు, కార్మికులు అన్నా క్యాంటీన్ ద్వారా ఒక పూట భోజనాన్ని చేస్తున్నారంటూ ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ అసెంబ్లీకి సాక్షిగా మేము కొనసాగిస్తాం అని చెప్పి సమాధానం ఇచ్చాడు, రికార్డుల్లో ఉంది. ఆ తదనంతరం ఇంకొకసారి నేను రామారెడ్డి మళ్ళీ ప్రశ్నించాం. మీ ఇష్టమైన మీ నాయకుడి పేరు అన్నిటి పెడతారు కదా, అదే పేరు పెట్టుకొని పెట్టండి, కానీ పేద ప్రజలకి కడుపు నింపే కార్యక్రమాన్ని కొట్టేద్దని చెప్పాం. అయినా మళ్ళీ కూడా అదే మాట చెప్పాడు ఆయన. కానీ ఆ క్యాంటీన్ మూత వేసేస్తారు. అదే చెప్పారు, తమిళనాడులో అమ్మ క్యాంటీన్ పెడితే తర్వాత వచ్చినటువంటి డిఎంకే పార్టీ కొనసాగించింది, పేదల మీద ప్రభావం ప్రతాప్ ఎందుకని చెప్పి అడగడం జరిగింది. మేము ఎన్నికల్లో చెప్పినట్టుగా సూపర్ 6లో అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 207 పట్టణాల్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ప్రారంభించాం. మనకి ఇటు పక్కన ఉన్నటువంటి ఒంగోలులోను, కందుకూరులోను ఈ అన్నా క్యాంటీన్లు అన్ని కూడా తిరిగి ప్రారంభించాం. మొత్తం 207 దర్శి, ఇక్కడ కొన్ని సింగరాయకొండలో ఈ అన్నా క్యాంటీన్ని మధ్యాహ్న భోజనంతో మనం ప్రారంభించుకోబోతున్నాం. ఉదయం ₹5 టిఫిన్, మధ్యాహ్నం ₹5 భోజనం. పట్టణాలు అయితే రాత్రి పడేస్తున్నాయి. ఇక్కడ మన ప్రాంతాల్లో ప్రభుత్వం డిమాండ్ కనుక ఉన్నట్టుగా రాత్రి పూట కూడా పెట్టేదానికి మనం సిద్ధంగా ఉన్నాం.